ప్రైజ్లాడండి. దేవుని ద్వారా అందరూ క్షేమంగా ఆశిస్తున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి వార్త 26వ అధ్యాయము 41వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకుని ముందు వచ్చిన ప్రేయర్ చేసుకున్నామండి. మహాపరిషుద్ధుడు యేసయ్యని తండ్రి యేసయ్య మమ్మల్ని సజీవంగా పెట్టి గురించి మాట్లాడుకోబోతుండగా ఇక్కడ ఏదో మాట్లాడుతున్నా వేసినందు నా నోటి మీ గురించి కావాలంటే వేసినందు అందరికీ మాట్లాడటం చేసి వేసినందు వచ్చిన తండ్రి శిష్యులకి సోదరు నుండి తప్పించుకునే మార్గం ప్రార్థన చేయడం అని చెప్పి మళ్ళీ వేసే ప్రార్థన చేసుకోవడానికి కొంత దూరం వెళ్ళారంటే తర్వాత ఏం జరిగిందో మనం చూద్దామండి. మత్తయి వార్త 26వ అధ్యాయం 42వ వచనం నుంచి మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎద్దు నుండి తొలగిపోకుండా సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచారు. ఏలైనగా వారి కన్నులు కారముగా ఉండేవి. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలో చెప్పుచు మూడవ మాట ప్రార్థన చేసి అప్పుడు ఆయన తన శిష్యుల వద్దకు వచ్చి ఇక నిద్రపోయి అలసట తెచ్చుకుంది. ఇదిగో ఆ గడియ వచ్చింది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. ఏంటి వెళ్ళుదము, ఇదిగో తను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పింది. యేసయ్య ఆయన శిష్యులకి శోధనను ప్రవేశించకుండా ఉండాలంటే వెనుకగా ఉండి ప్రార్థన చేయమని చెప్పినప్పటికీ కూడా వాడు ప్రార్థించకుండా నిద్రపోయారు కదండి. అందుకని శోధన ఎదురైనప్పుడు ఆ శోధనలో పడిపోయినట్టు మనం చదువుకున్నాం కదండి. ఈ రోజుల్లో యేసయ్య కూడా నశించిపోతున్న ఆత్మల కోసం వెనుకగా ఉండి ప్రార్థన చేయండి అని మనకి చెప్తున్నారు కదండి. కానీ మనం వెనుకగా ఉండి ప్రార్థించకపోతే నశించిపోయిన ఆత్మలకి పనిష్మెంట్ ఉంటుంది. ఆత్మలు నశించడానికి కారణమైన మనకి కూడా పనిష్మెంట్ ఉంటుంది కదండి. కాబట్టి ఇది గమనించి మనందరం కూడా వెలుగుగా ఉండి ప్రార్థించే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ఇప్పటి వరకు మనం చదువుకున్నాము మత్తయి వార్త 26వ అధ్యాయం 42వ వచనం నుంచి 46వ వచనం. వాక్యాన్ని అర్థం చేసుకునే కృప యేసునామములో మనందరికీ కలుగును గాక. ఆమేన్. యేసునామములో మనందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.